తెలంగాణ జేఏసీ నాయకత్వానికి కరీంనగర్ జిల్లాకు వచ్చినటువంటి రాష్ట్ర కన్వీనర్ వజీర్ గారికి, అదేవిధంగా ఇతర రాష్ట్ర నాయకత్వానికి ఈ కరీంనగర్కు స్వాగతించుకుంటూ, మరియు ఇలాంటి పోరాటము చేస్తున్నటువంటి జేఏసీ నాయకత్వానికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ, మీరు గత 6 నెలల నుంచి ఆర్టిజన్ కన్వర్షన్ బాధలు చెప్పుకుంటూ ప్రతి జిల్లా తిరుగుకుంటూ ప్రతి కంపెనీలో ధర్నా ప్రోగ్రాంలే కావచ్చు, నిరసన కార్యక్రమాలే కావచ్చు, చాలా వరకు శాంతియుతంగా ఈ గవర్నమెంట్ను కానీ మేనేజ్మెంట్ను కానీ కొట్లాడడం జరుగుతూ ఉంది. దానికి ఈ గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఇప్పటి వరకు స్పందించి జేఏసీ నాయకత్వాన్ని పిలిచి కనీసం చర్చలు కూడా జరపని పరిస్థితి ఉంది. ఈ ఎంతటి దౌర్భాగ్యం అంటే మిగతా సంఘాలు కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు అన్ని సంఘాలు కలిపితే 20,000 ఉండొచ్చు, కానీ ఆర్టిజన్ కలిపితే 20,000. అది గమనంలో పెట్టుకోవాలి. మిగతా సంఘాలు కూడా ఆలోచన చేసుకొని సంతోషం. ఒక సంతోష విషయం ఏంటంటే రిలే నిరాహార దీక్షల క్యాంపు కాడికి మ్యాక్సిమం ఎక్కడో ఒకడు అన్ని సంఘాలు సంఘీభావం తెలపడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో మనలో సగభాగంగా ఉన్న ఆర్టిజన్ నాయకత్వానికి, ఆర్టిజన్ కార్మికులకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు మనం ఒక భరోసా కలపడానికి కొరకు ముందుకు రావాలని నేను ఈ వేదిక మీదుగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే జేఏసీ బలహీనత ఉన్నదనేది కాదు. మనం ఒకటే సంస్థలో పనిచేస్తున్నాం. ఒకటే సంస్థ లోపల లైన్మెన్ చేసే పని ఆర్టిజన్ చేస్తున్నాడు, జూనియర్ అసిస్టెంట్ పని చేసే పని ఆర్టిజన్ చేస్తున్నాడు, అదే జేఓ చేసే పని కూడా ఆర్టిజన్ చేస్తున్నాడు, సబ్ ఇంజనీర్ చేసే పని కూడా ఆర్టిజన్ చేస్తున్నాడు, అటెండర్ చేసే పని కూడా ఆర్టిజన్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అంతా ఒకటే కుటుంబం, ఏరేసినట్టు ఉండొద్దు, వాళ్ళకో రూల్స్ మనకో రూల్స్ ఉన్నాయి అని ఆలోచన చేసి కిందికి రావాలని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సంఘీభావంగా ఉండాలి. మేనేజ్మెంట్ దృష్టికి మన వంతుగా కూడా, అంటే యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ వంతుగా నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఎప్పటికీ ఉంటుంది. నాతో పాటుగా నా మిత్ర సంఘాలు కూడా రావాలని నా వంతుగా నేను కోరుకుంటున్నాను. నా రాష్ట్ర కమిటీ వంతుగా నేను చేసుకుంటాను. ఎందుకు రావాలి అని అనుకుంటే, నేను మొన్న మా డైరీ ఇనాగ్రేషన్ లోపల భద్రాచలం పోవడం జరిగింది. అక్కడ ఒక పెద్ద ఆయన, మా యూనియన్ ఫౌండర్ అయినటువంటి పెద్ద ఆయనను కలిసినాం. ఆయన కొంచెం ఆరోగ్యము బాగలేక ఆయనను కలవడం జరిగింది. ఆ కలిసిన సందర్భంలో ఏం సంగతి, ఆర్టిజన్ జేఏసీ ఎట్లా నడుస్తుంది, మీ యూనియన్ పద్ధతులు ఎట్లా నడుస్తున్నాయి, యూనియన్ పరిణామాలు ఏంటిది అనేది కొంచెం సేపు చర్చ జరిగింది. మీరు ఎక్కడ కూడా ఏం బాధపడకండి. రాబోయే రోజుల్లో మేము 1952లో నేను కాంట్రాక్ట్ లేబర్గా జాయిన్ అయినా, నాకు రెగ్యులర్ కావడానికి 10 సంవత్సరాలు పట్టింది ఆ కాలంలో. కానీ ఇప్పటి కంప్యూటర్ యుగం ఉంది కాబట్టి అతి తొందరలోనే అవుతుంది. మీరు ప్రయత్నాన్ని వెనుకకు తీసుకోకనే పద్ధతిలో ఆయన జనరల్ సెక్రటరీ నాకు చెప్పడం జరిగింది. నాతో పాటు చంద్రారెడ్డి వచ్చింది, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ గారు కూడా రావడం జరిగింది. ఆయన ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్గా జాయిన్ అయిన క్యాండిడేటు సిఈగా రిటైర్ అయిన పద్ధతులు కూడా అక్కడ జనుకోలు ఉన్నాయనే విషయం చెప్పిన. దాని తర్వాత 1987, 85 అప్పుడు ఎన్ఎంఆర్ బ్యాచ్, ఆ బ్యాచ్ని కూడా విలీనం చేసుకొని ఈ సర్వీస్ రూల్స్ 2 లేకుండా ఒకటే రూల్తో చేసి వాళ్ళు కూడా ఇవాళ రిటైర్కి వచ్చిన రిటైర్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, పెన్షనర్లు కూడా అయ్యారు. దాని తర్వాత కూడా 98, 97లో కూడా మన సంస్థలనే విలీనం చేసుకోవడం కూడా జరిగింది. అది కాకుండా ఎక్కడ ఏం పాస్ కాకుండా మిగిలిపోయిన వాళ్ళు VEWs ఎవరైతే ఉన్నారో
టెస్టులు పెట్టినా ఏది పెట్టినా పాస్ కాకుండా మిగిలిపోయిన వాళ్ళను 2002 చంద్రబాబు గవర్నమెంట్ లోపల కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్గా విలీనం కూడా చేసుకోవడం జరిగింది. ఆ సీజేఎల్ఎం చేసుకున్న తర్వాత 2 years తర్వాత రెగ్యులర్ జేఎల్ఎంగా అడాప్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా ఇంకా ఎక్కడికో కాదు, అప్పటికి మీరు ఆర్టిజన్గా కాంట్రాక్ట్ లేబర్గా మీరు అప్పటికి పని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. 2002కి స్టార్ట్ అయింది. 96 నుంచే కాంట్రాక్ట్ కార్మికుడిగా మన సంస్థ లోపల స్టార్ట్ అయింది. చేసినప్పటికీ అదే 2005 నోటిఫికేషన్లో సబ్స్టేషన్లు ఎవరైతే ఆపరేటర్ చేస్తారో, ఫీల్డ్ మీద ఎవరైతే ఐటీఐ క్యాండిడేట్, ఐటీఐ హోల్డరు, సిఎల్స్ అని, కట్టర్స్ అని రకరకాల జెన్కోలో రకరకాలుగా పనులు చేసిన కాంట్రాక్ట్ కార్మికులను నోటిఫికేషన్ రివైజ్ చేసి ఇదే గవర్నమెంట్లో ఐఏఎస్లో సిఎండి ఉన్నప్పుడు, రేచల్ చెట్టు సిఎండి ఉన్నప్పుడు 7114 పోస్టులను రివైజ్ చేసి కాంట్రాక్ట్ కార్మికులతోనే నింపుకునే పరిస్థితి ఉంది 2006-05 నోటిఫికేషన్లో. ఇప్పుడు ఎందుకు 20 సంవత్సరాల నుంచి సంస్థను నమ్ముకొని పనిచేసినట్టు ఆర్టిజన్లను ఎందుకు అన్యాయం చేస్తుంది గవర్నమెంట్ మేనేజ్మెంట్ అనేది నేను ప్రశ్నించదలుచుకున్నాను. అది 6 నోటిఫికేషన్. అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఇప్పటికైనా గవర్నమెంట్కి అయినా మేనేజ్మెంట్కి అయినా ఇప్పటికైనా 20 తారీఖు లోపు చలో విద్యుత్ సౌధ కన్నా ముందు చర్చలకు పిలిచి మీకు ఏది సాధ్యమవుతుందో ఏది సాధ్యం కాదో గవర్నమెంట్ దృష్టిలో లేకపోతే మేనేజ్మెంటా పిలిచి జేఏసీ నాయకత్వానికి చర్చలు జరపాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున నేను మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అనంటే రాబోయే రోజుల్లో ఎండాకాలం రాబోతుంది. ఎండాకాలం లోపల సరే ఎన్పిడిసిఎల్ పరిధిలో ఓన్లీ సబ్స్టేషన్ ఆపరేటర్ల వరకే పరిమితం ఉండొచ్చు, కానీ జెన్కోకు పోయినా ట్రాన్స్కోకు పోయినా ఎస్పీడీసీఎల్లో ఈవెన్ ఫీల్డ్ మీద కూడా ఆర్టిజన్ కార్మికుడే పనిచేస్తూ ఉన్నాడు. అది దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకెళ్ళాలి అనేది నా ఆలోచన, నా విధానం. జేఏసీ నాయకత్వానికి కూడా ఎక్కడ కూడా ఇవాళ 4 యాక్చీలు 10 మంది యాక్చీలని అదే పడవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే రాబోయే రోజుల్లో మేము కూడా మిత్ర సంఘాలతో మాట్లాడి పిలిపించి చేసి అవసరమైతే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళైనా కూడా రిక్వెస్ట్ చేసి మీకు మద్దతు తెలిపే విధంగా, మీకు రాబోయే రోజుల్లో సమీపంగా పూర్తిగా మద్దతు తెలిపే విధంగా నేను తీసుకుంటానని ఈ అవకాశం ఇచ్చిన నాయకత్వానికి, ప్రత్యేకంగా కరీంనగర్ వచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.